హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాల్టి వీడియో కొత్తగా కార్ కొనాలి అనుకునే వాళ్ళ గురించి చేద్దాం అనుకుంటున్నాను. సో బేసిక్ థింగ్స్ దట్ యు నీడ్ టు యునో కీప్ ఇన్ మైండ్ వైల్ యు ఆర్ టేకింగ్ ద డెసిషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో మనం కార్ కొందాం అనుకున్నప్పుడు ఫస్ట్ మనం బడ్జెట్ అనుకోవాలి. బడ్జెట్ అనుకుని ఫైవ్ సీటరా 7 సీటరా అనేది ఒకటి ఫిక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఆ, ఏ ఏ బ్రాండ్ ఏ బ్రాండ్లో కార్ తీసుకుందాం అనేది ఫిక్స్ అయ్యి అప్పుడు మన రన్నింగ్ని బట్టి పెట్రోలా, సిఎన్జియా, డీజిలా, ఎలక్ట్రికా ఒక బేసిక్ అండర్స్టాండింగ్ చెప్తాను మీకు. జస్ట్ పెట్రోల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మంత్లీ ఒక 1000 కిలోమీటర్స్ లోపు తిరుగుతాము అనుకుంటే హ్యాపీగా పెట్రోల్ కార్ తీసేసుకోవచ్చు. ఒక 1500 అలా అవుతుంది అనుకుంటే దెన్ యూ కెన్ చూస్ సిఎన్జి. 1500 అండ్ అబవ్ సిఎన్జి తీసుకోవచ్చు, ఎందుకంటే అది 1,00,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది పెట్రోల్ కంటే. సో 1500 కిలోమీటర్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ 1,00,000 మనం ఒక 2-3 ఇయర్స్ లోపు వసూలు చేసుకుంటాం. ఆ ఎక్కువ మనం 1,00,000 పెట్టిన అమౌంట్ దానికి బ్రేక్ ఈవెన్ అవుతుంది అనమాట. 1500 to 2000 అలా ఉంటే మన రన్నింగ్. లేదు నాకు డీజిల్ ఇష్టం, నాకు డీజిల్ డ్రైవ్ ఫీల్ బాగుంటుంది, పెద్దగా నేను సిటీలో తిరగను అనుకుంటే, ఎక్కువ హైవే డ్రైవ్స్ ఉంటాయి అనుకుంటే డీజిల్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక ప్యూర్గా నేను సిటీలోనే డ్రైవ్ చేస్తాను, రోజు ఒక 50 to 80 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంటుంది నాకు అనుకున్నప్పుడు ఎలక్ట్రిక్ తీసుకోవచ్చు అనమాట. అది ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉన్నా నాకు కమెంట్స్లో పెట్టండి, నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. అలా మనం ఒక డ్రైవ్ ట్రైన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆటోమేటిక్గా మాన్యువల్. మీరు పెద్దగా రిస్క్ వద్దు, డ్రైవింగ్ నాకు ఈజీగా సిటీలో డ్రైవ్ చేస్తాను నేను, క్లచ్లు ఇవన్నీ నాకు గొడవద్దు అనుకుంటే హ్యాపీగా ఆటోమేటిక్ వెళ్ళిపోవడం బెటరు. ఆటోమేటిక్ తీసుకుని అది ఏ టైప్ ఆఫ్ ఆటోమేటిక్ అనేది కూడా మీరు ఒకటి ఐడియా రావాలి. చీప్ అండ్ బెస్ట్లో ఆటోమేటిక్ కావాలి అనుకుంటే ఏఎంటీ. సిటీలోనే డ్రైవ్ చేస్తాను, నాకు స్మూత్గా ఉండాలి, గేర్ షిఫ్ట్లో ఏం తెలియకూడదు అనుకుంటే సివిటీ. నాకు కొంచెం ఎంతూజియాస్ట్ డ్రైవర్ని, నాకు కొంచెం ఫాస్ట్గా షిఫ్ట్ అవ్వాలి, గేర్స్ కొంచెం మజా రావాలి డ్రైవింగ్లో అనుకుంటే టార్క్ కన్వర్టర్ కానీ డిఎస్జీ కానీ, డిఎస్జీ ఆర్ డిసిటీ, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పేరుతో పిలుస్తుంది గేర్ బాక్స్ని. డిసిటీ కానీ డిఎస్జీ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంజన్లో కూడా ప్యూర్గా సిటీలో డ్రైవ్ ఉంటుంది ఎక్కువ, నేను పెద్దగా హైవేస్ పైన వెళ్ళను అనుకున్న వాళ్ళకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఎన్ఏ ఇంజన్ అంటారు, అవి బెస్ట్. 4 సిలిండర్ ఇంజన్స్. 4 సిలిండర్ ఇంజన్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే 3 సిలిండర్ కంటే 3 సిలిండర్ కొంచెం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం వైబ్రేషన్ అవన్నీ ఉంటాయి అన్నమాట. కొంచెం ఇంజన్ నాయిస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. 4 సిలిండర్ అంటే ఫిజిక్స్, 4 సిలిండర్లు ఉంటాయి కాబట్టి 4 పిస్టన్లు, 2 పిస్టన్లు పైకి 2 పిస్టన్లు కిందకి వెళ్తాయి కాబట్టి ఒకదాని ఫోర్స్ ఒకటి న్యూట్రలైజ్ చేసేస్తాయి. సో మనకి పెద్దగా వైబ్రేషన్ అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఈ ఎన్ఏ ఇంజన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా సరే ఇంజన్కి సంబంధించినంత వరకు చాలా చీప్గా అయిపోతుంది రిపేర్. ఏదైనా సరే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఏదైనా సరే 3 సిలిండర్ అవనివ్వండి, 4 సిలిండర్ అవనివ్వండి, వెన్ కంపేర్ టు టర్బో ఇంజన్స్తో న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్స్ చీప్ టు మెయింటైన్ అనమాట, ఈజీ టు మెయింటైన్. ప్లస్ సిటీలో కూడా మనకి అంత హెవీ పికప్ అక్కర్లేదు, చక్కగా హ్యాపీగా నార్మల్గా డ్రైవ్ చేసే వాళ్ళకి న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్స్ ది బెస్ట్ అనమాట. ఎగ్జాంపుల్ అమేజ్ లేదా i20 ఆర్ బలినో ఆర్ ఫ్రాంక్స్ 1.2 ఇంజన్స్. దీస్ ఆర్ ది బెస్ట్ engines and vehicles if you want to opt in for 1.2 NA. సో కాదు నాకు కొంచెం
యూత్ పికప్ ఉండాలి, నాకు కొంచెం ఎంతూజియాస్ట్ డ్రైవర్ని నేను అనుకున్నప్పుడు దెన్ మనం టర్బో ఇంజన్స్కి సైడ్ వెళ్ళాలన్నమాట. సో ఇక టర్బో ఇంజన్ మీరు అయినా చూస్ చేసుకున్నారు, దెన్ మ్యానుఫ్యాక్చరర్ ఏ మ్యానుఫ్యాక్చరర్లో ఏ వెహికల్ తీసుకోవాలి అనేది ఫిక్స్ అవ్వండి. ఫిక్స్ అయిన తర్వాత బడ్జెట్ అయిన తర్వాత మనం షోరూమ్కి వెళ్ళిన దగ్గర నుంచి మనతో పాటు ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళండి. ఎప్పుడైనా సరే మనం సింగిల్గా వెళ్ళకూడదు అంటే వాళ్ళు సేల్స్ పర్సన్స్ వాళ్ళు మనలాంటి వాళ్ళకు ఒక 20 మెంబర్స్ని చూస్తూ ఉంటారు రోజు. సో ఏమాత్రం మన ఎంతూజియాజంని కానీ మన బడ్జెట్ని కానీ, అంటే ఇఫ్ యు ఆర్ రెడీ టు బుక్ నవ్, అవన్నీ వాళ్ళకి ఒక ఐడియా వచ్చిందనుకోండి, వెంటనే ఆ రోజే మీరు బుక్ చేసి వచ్చేస్తారు వెహికల్. అలా మిమ్మల్ని ఫోర్స్ చేయడం అన్న కానీ దిల్ ట్రిక్ యూ టు డూ ఇట్. అలా చేస్తారన్నమాట. అందుకని ఎప్పుడు మనతో పాటు ఒక ఫ్రెండ్ని తీసుకెళ్ళాలి. ఆ ఫ్రెండ్ ఎలా అంటే హీ షుడ్ బి కంట్రోలింగ్ అస్. లైక్ మనం అదే అని కాదు కదా, మనం ప్యూర్గా మీరు అది ఇదే వెహికల్ తీసుకుంటాను, నేను ఇంకేం వద్దు, నేను ఇంకేం చూడను అనుకుంటే ఎస్, మీరు వెళ్ళి డైరెక్ట్గా అదే మాట అతనికి చెప్పి, సేల్స్ పర్సన్కి చెప్పి నాకు మ్యాక్సిమం డిస్కౌంట్స్ కావాలి అని చెప్పేసి మనం అంటే వీ షుడ్ బి ఇన్ అ డ్రైవర్ సీట్ అనమాట. అతనితో మాట్లాడేటప్పుడు మనం నెగోషియేట్ చేయాలి, కానీ అతను మనల్ని డిమాండ్ చేసేటట్టు ఉండకూడదు ఎప్పుడైనా సరే. అలా మనం అలాంటి పొజిషన్లో మనం నెగోషియేట్ చేసి ప్రైస్ అవన్నీ చూసుకుని మీరు ఆ రోజు కావాలంటే ఆ రోజు బుక్ చేసి వచ్చేయచ్చు. ప్లస్ ఇంకొకటి, ఎప్పుడైనా సరే కొటేషన్ రాపించేటప్పుడు వాళ్ళు ఆన్ రోడ్ ప్రైస్ రాసేసి దానిలో డిస్కౌంట్ ఇది 50%, 50,000 డిస్కౌంట్, 20,000 ఇందులో ఇస్తాను, 10,000 ఇన్సూరెన్స్లో ఇస్తాను, అవన్నీ రాస్తారు. అలా ఎప్పుడూ రాయనివ్వకండి. అలా రాస్తే వాళ్ళు ఎంత బెస్ట్ కొటేషన్ ఇచ్చినా సరే, మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి అక్కడ డీటెయిల్ ఉండాలి. కొటేషన్ అంటే అది. లెట్స్ సే మీరు 10.5 లక్షలు ఖర్చు చేస్తున్నారు, వాళ్ళు 11 లక్షలు ఆన్ రోడ్ ప్రైస్, దానిలో అది ఇది డిస్కౌంట్ ఇచ్చి లాస్ట్కి 10.5 తీసుకొచ్చాడు అనుకోండి, అది కరెక్ట్ కొటేషన్ కాదు. ఎప్పుడైనా సరే మనం ఎక్స్ షోరూమ్ ప్రైస్ 9 lakhs, దీనిలో ఇన్సూరెన్స్ ఎంత, రోడ్ ట్యాక్స్ ఎంత, ఆర్టీఏ ఛార్జెస్ ఎంత, హైపోతికేషన్ ఛార్జెస్ ఎంత, ఫాస్టాగ్ ఎంత అని మొత్తం అంతా డీటెయిల్డ్గా రాయాలన్నమాట. అలా రాయించుకుని తీసుకోండి, అది కొటేషన్ యాక్చువల్గా. అది తీసుకుని యాక్సరీస్ అలాంటివన్నీ సైడ్, ఇక సంబంధం లేదు మనకి, అవన్నీ పక్కన. యాక్సరీస్ ఇంక్లూడెడ్, మీకు 15,000 వాల్యూడ్ యాక్సరీస్ ఇస్తాను అని చెప్తే మీరు అలా కుదరదు. అలా తీసుకోకండి. ఎప్పుడైనా సరే యాక్సరీస్ ఎక్స్క్లూడ్ చేసి రాపించుకోండి కొటేషను. యాక్సరీస్ తీసేసిన తర్వాత అప్పుడు కొటేషన్ చూసుకుని ప్రైస్ మాట్లాడుకుని అప్పుడు డిస్కౌంట్స్ మాట్లాడి అప్పుడు ఆ కొటేషన్ తీసుకుని మీరు యూ కెన్ గో టు అ డిఫరెంట్ షోరూమ్ ఆర్ డిఫరెంట్ డీలర్. అంటే అంతకంటే మంచి డీల్ ఇస్తారో లేదో కనుక్కోవడానికి చూసుకోవడం తప్పలేదు కదా. మనకి డిస్కౌంట్ వస్తుంది అనుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు గో టు అ డిఫరెంట్ డీలర్ అండ్ అక్కడ నెగోషియేట్ చేసుకుని అంతకంటే తక్కువ ప్రైసింగ్ వస్తే ఎవరైనా ఒకటే, మనకి ఏదైనా ఆ ఫ్యాక్టరీ నుంచి రావాల్సిందే. సో ప్లస్ సేల్స్ పర్సన్ కూడా మనకి ఫేవరబుల్గా కొంచెం ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళని కూడా ఇంపార్టెంటే, అది కూడా చూస్ చేసుకుని మీరు అది ఓకే అనుకుంటే ప్రైసింగ్ మీరు acodrive.com వెబ్సైట్లో వెరిఫై చేసి అది అంటే మనకి సూట్ అవుతుందా లేదా, ఆ బడ్జెట్, ఆ వెహికల్, ఆ ప్రైసింగ్ కాంపిటేటివ్గా ఉందో లేదో ప్రైసింగ్ చూసుకుని అది ఓకే అనుకుంటే వెంటనే మీరు బుకింగ్ అమౌంట్ కట్టండి. బుకింగ్ అమౌంట్ కట్టక ముందు మీరు చెప్పాల్సింది ఏంటంటే నేను పీడిఐ చేయించుకుంటాను ఒకటి, ఇంకొకటి డెలివరీ నాకు ఎన్ని రోజులు ఇస్తారు. ఈ రెండు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మనం బుకింగ్ అమౌంట్ కట్టాలి ఎప్పుడైనా సరే. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దోస్ ఆన్సర్స్, మీరు పీడిఐ చేయించుకుంటే వాళ్ళు ఓకే అన్నారనుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అడగలేదనుకోండి ఈ విషయం, మీరు బుకింగ్ అమౌంట్ కట్టిన తర్వాత పీడిఐ చేయించుకుంటానంటే దే మైట్ సే నో. బికాజ్ మనం మనీ కట్టేసి ఉన్నాం, మన జుట్టు వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. సో హీ కెన్ సే వాట్ ఎవర్ హీ లైక్స్. సో అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, మనం ఏమి నెగోషియేట్ చేసినా సరే బుకింగ్ అమౌంట్ కట్టక ముందే చేయాలి.
తర్వాత బుకింగ్ అమౌంట్ కట్టిన తర్వాత ఆ అమౌంట్ ఎప్పుడైతే ఏ రోజు అనుకుంటామో ఆ రోజు ప్లస్ టెస్ట్ డ్రైవ్ కూడా చేయండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే మీకు తెలిసి ఉండొచ్చు, మీరు వెహికల్ చూసి ఉండొచ్చు, అంటే మీ ఫ్రెండ్స్ డ్రైవ్స్ చేసి ఉండొచ్చు వెహికల్స్. కానీ కంపల్సరీ వాళ్ళ దగ్గర టెస్ట్ డ్రైవ్ తీసుకుని ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్ళి నెక్స్ట్ డే మీ ఇంటికి కూడా తీసుకురమ్మనండి దగ్గరలో ఉన్న షోరూమ్ అయితే. మీ ఫ్యామిలీ అందరినీ కూర్చోబెట్టుకుని అందరి కంఫర్ట్ చూడండి, అందరికీ ఓకేనా అని. ఆ తర్వాత యూ కెన్ బుక్, ఆర్ మేబీ బుక్ చేసిన తర్వాత అయినా సరే టెస్ట్ డ్రైవ్ తీసుకుని మనం డిసైడ్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఫ్యామిలీకి నచ్చలేదు అనుకోండి, యూ కెన్ ఆల్వేస్ క్యాన్సిల్ యువర్ బుకింగ్. ఒక 15 డేస్లో మీ మనీ బుకింగ్ అమౌంట్ మీకు ఇచ్చేస్తారు. కాకపోతే నేను ఎందుకు బుకింగ్ అమౌంట్ ముందు అంటున్నానంటే, బుకింగ్ అమౌంట్ కట్టిన తర్వాత అయితే వాళ్ళ ఇంటికి తీసుకురావడానికైనా ఇబ్బంది ఉండదు. షోరూంలో అక్కడ మనకి ఇస్తారేమో, కానీ టెస్ట్ డ్రైవ్కి ఇంటికి రావడం నాకు తెలిసి అందరూ రాకపోవచ్చు. అందుకని బుకింగ్ అమౌంట్ కట్టేసిన తర్వాత అయితే కంపల్సరీ రావాలి. ఎందుకంటే వీఆర్ ష్యూర్ తీసుకునే దానికి గ్యారంటీ ఉంది కాబట్టి మనం తీసుకుంటామని అప్పుడైనా తీసుకుని వచ్చి ఇంటి దగ్గర టెస్ట్ డ్రైవ్ ఇవ్వాలి. టెస్ట్ డ్రైవ్ ఇవ్వము అలా కొంచెం మీకు ఏమాత్రం నెగిటివ్ అనిపించినా ప్లీజ్ చేంజ్ ద డీలర్. ఆ ఊర్లో ఆ ఒక్కళ్ళే ఉంటారని డీలర్షిప్, ఎందుకంటే కస్టమర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఆ ఫీల్ ఉన్న వాళ్ళ దగ్గరే మీరు బుక్ చేయండి. టెస్ట్ డ్రైవ్ తీసుకుని ఫ్యామిలీని కూర్చోబెట్టుకుని వాళ్ళ కంఫర్ట్ కూడా చూసుకుని వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత బుక్ చేయండి వెహికల్. వాళ్ళు ప్రామిస్ డేట్ డెలివరీ ఈలోపు మీరు మిగిలిన బ్యాంక్ ప్రాసెసింగ్ కానీ, మన ఇంట్లో పార్కింగ్ విషయాలు కానీ, లేదా ముహూర్తాలు కానీ అన్నీ మనం చూసుకుని రెడీ పెట్టుకుని మీరు ఒక 1 వీక్ లోపు మీరు వాళ్ళకి డెలివరీ డేట్ చెప్పేయండి. నేను పలానా రోజున డెలివరీ తీసుకుంటాను, ఆ రోజుకి వెహికల్ రెడీ చేయమని. ఆ డేకి వాళ్ళు డెలివరీ రెడీ చేస్తారు. అప్పుడు వెహికల్ రాగానే మనకి ఎలాగో ఇన్ఫామ్ చేస్తారు కదా, వెంటనే పీడిఐ చేసుకుని అప్పుడు వెహికల్ డెలివరీ ప్రామిస్ డేట్న మీరు డెలివరీ తీసుకుని, ఎప్పుడైనా సరే డెలివరీ తీసుకునే రోజు వరకు ముందు రోజు అంత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని, ఆ ముందు రోజు మొత్తం బ్యాంక్ ఫార్మాలిటీస్, టీఆర్లు అన్నీ చేసేసుకోండి, ఇన్సూరెన్స్లు అన్నీ చేసేసుకుని అప్పుడు అంటే నెక్స్ట్ డే డెలివరీ తీసుకునే ముందు రోజు చేసేసుకుని, ఆ రోజు మాత్రం మీరు ప్రశాంతంగా ఓన్లీ ఫర్ డెలివరీ, ఇంకా మీరేం సైన్ పెట్టకూడదు ఆ రోజు. అంటే మనం ఓన్లీ ఆ డెలివరీ ఎంజాయ్ చేయాలన్నమాట. ఎందుకంటే మేబీ ఇట్ కుడ్ బి యువర్ ఫస్ట్ వెహికల్, ఆర్ వెహికల్ కొనడం అంటే చాలా డ్రీమీ ఫీల్ ఉంటుంది అందరికీ. సో ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి. ఆ రోజున ఇవన్నీ పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి, ఇన్సూరెన్స్లు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ మనకు కొంచెం కంగారు ఉంటుంది. వాళ్ళు అంతకంటే కంగారు చేస్తారు షోరూంలో. మనకి అసలు ప్రశాంతత ఉండదు అనమాట. అందుకని ఆ రోజు ముందు రోజు అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని డెలివరీ రోజున ఓన్లీ డెలివరీ ఫొటోస్ తీసుకోండి, వీడియోస్ తీసుకోండి, బికాజ్ దీస్ ఆర్ ది మూమెంట్స్ టు చెరిష్. అది ఫస్ట్ కార్ ఆర్ ఎనీ కార్ పర్చేజ్, ఎందుకంటే అది చిన్న విషయం కాదు కదా. 10 to 11 lakhs మినిమం పెడుతున్నాం అనుకుందాం, అది చిన్న అమౌంట్ కాదు కదా. సో అలాంటి పర్చేస్ని అది ఎంజాయ్ చేయండి ఆ మూమెంట్ని. ఆ రోజు యాక్సెసరీస్ ఇన్స్టాల్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, నథింగ్. మీరు స్టాక్ మీకు ఫ్యాక్టరీ నుంచి ఎలా వచ్చిందో వెహికల్ అలాగే మీరు ఇంటికి తెచ్చేసుకోండి. ఇంటికి తెచ్చేసుకుని ఒక 1 వీక్ ఆర్ అట్లీస్ట్ 1 month మీరు వెహికల్ అలా డ్రైవ్ చేయండి. డ్రైవ్ చేసిన తర్వాత అప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఒకటి మిస్ అవుతున్నాను, ఇది ఉంటే బాగుంటుంది, ఛార్జర్ ఉంటే బాగుంటుంది, కేబుల్ ఉంటే అని అలా అనుకుని అప్పుడు మీరు రాసుకోండి లిస్ట్ రాసుకుని అప్పుడు మాత్రం తీసుకుని ఏదైనా సరే యాక్సరీ అని ఎందుకంటారంటే ఇట్ ఈస్ నాట్ ఎ మస్ట్, ఇట్ ఈస్ ఓన్లీ యాక్సెసరీ, మనకు కావాలంటేనే తీసుకోవాలన్నమాట. సో అలా మీరు ఒక 1 month ఆగైనా సరే అప్పుడు తీసుకుని అప్పుడు ఫిట్ చేయించుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఫస్ట్ పర్చేజ్ రోజున ఈ యాక్సరీ వద్దు అని. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదో చిన్న మిస్టేక్స్ జరుగుతాయి. ఈ యాక్సరీ ఫిట్ చేసేటప్పుడు వాళ్ళు దాన్ని కవర్ చేసేస్తారు, ఆ మిస్టేక్ని. పీడిఐ అయినప్పుడు సీట్ కవర్లు అవన్నీ వేసేసి ఉన్నాయి అనుకోండి,
దానికి చుట్టూ ఏవో స్టిక్కర్లు అంటిస్తారు, వాళ్ళకి ఆ కిట్ ఈ కిట్ అని చెప్తారు, అవన్నీ స్టిక్ చేసే ఉంటాయి బాడీకి. అవన్నీ ఏంటంటే అవి ఇలాంటివన్నీ స్క్రాచెస్ అలాంటివన్నీ కవర్ చేసేస్తారు వాళ్ళు. సో అందుకని యాక్సెసరీస్ ఏది మీరు ఫిట్ చేయించొద్దు. వెహికల్ ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరంతా అంటే పీడిఏ చేసేటప్పుడే మొత్తం అన్నీ చెక్ చేసుకుంటాం అనుకోండి. ఇంటికి తెచ్చుకుని అప్పుడు డ్రైవ్ చేసి ఒక 1000 కిలోమీటర్స్ ఫస్ట్ సర్వీస్కి వెళ్తాం ఎలాగో, అప్పుడు మనం యాక్సెసరీస్ ఫిట్ చేయించుకోవచ్చు. ఆ రోజు యాక్సెసరీస్ ఫిట్ చేయించుకుని ఇక మనం కావాల్సిన వెహికల్ కావాల్సింది బుక్ చేసుకుని అలా ఎంజాయ్ చేయండి. ప్లస్ ఇంకొకటి, మనం కార్ తీసుకునే ముందు నెవర్ బిలీవ్ వాట్ సేల్స్ పర్సన్ సేస్. వాళ్ళు మేబీ 15 వస్తుంది, 20 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది, లేదా 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ అని చెప్తారు మైలేజ్. అది ఎప్పుడు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా సరే మనకి కమ్యూనిటీస్ ఉంటాయి, కార్ అంటే తెలుగులో ఉన్నాయనుకోండి, కార్ మామా కమ్యూనిటీ అలా కమ్యూనిటీస్ కానీ మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ అదే వెహికల్ యూస్ చేస్తున్న వాళ్ళని రియల్ టైం మైలేజ్ కనుక్కోండి. అప్పుడు కనుక్కుని అది మైలేజ్ మీకు. అంతేగాని నేను 15 వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, నాకు 5 6 వస్తుంది అని అప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. ఫస్ట్ 6 months ఇట్స్ లైక్ అ హనీమూన్ పీరియడ్, అండ్ దట్ టు మీకు మైలేజ్ రాదు ఫస్ట్ 2 సర్వీసెస్ వరకు. అంటే 2 సర్వీస్ అంటే ఫస్ట్ 10,000 సర్వీస్ని నేను కన్సిడర్ చేస్తాను ఫస్ట్ సర్వీస్ లాగా. సో 20,000 సర్వీస్ వరకు మీకు మైలేజ్లు రావు. మీరు ఎలాంటి వెహికల్ తీసుకున్నా మీకు అలవాటు అవ్వాలి వెహికల్, మీ యాక్సిలరేషను అవన్నీ మీకు వెహికల్ అలవాటు అవ్వాలన్నమాట. దానికోసం ఫస్ట్ మీరు ఏ వెహికల్ తీసుకున్నా కానీ అన్లెస్ యు ఆర్ సీజన్డ్ డ్రైవర్ యూ విల్ నాట్ గెట్ ది ప్రాపర్ మైలేజ్. సో మీకు ఫస్ట్ 10,000 కిలోమీటర్స్ అప్పుడు వచ్చే మైలేజ్ని మీరు ఎప్పుడు ఆ వెహికల్ మైలేజ్ అని అనుకోవద్దు. దానికంటే ప్లస్ 3 కిలోమీటర్స్ ఈజీగా తెప్పించవచ్చు. ఇప్పుడు నా వెహికల్ ఇదిగోండి ఇప్పుడు 13 చూపిస్తుంది యావరేజ్. నాకు ఫస్ట్ కొన్నప్పుడు ఐ థింక్ ఐ గాట్ 10 కిలోమీటర్స్ పర్ లీటర్. నవ్ ఐఎమ్ గెటింగ్ 13 కిలోమీటర్స్. సో మీరు యూస్ చేసే కొందికి మనకి మైలేజ్ పెరుగుతుంది వెహికల్, ప్లస్ మీకు అలవాటు అవుతుంది వెహికల్. సో అలా డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే ఫస్ట్ కార్ కొని ఫస్ట్ డిసప్పాయింట్ అయిపోతే మనం రోజు తీసి దాన్ని వాడలేం. అది గుర్తుపెట్టుకోండి. మనం కార్ కొంటున్నామంటే దాన్ని వాడాలి. మినిమం మనం ఎక్స్పెక్ట్ చేసిన 1500 కిలోమీటర్స్ అని అనుకున్నాం కదా ఫస్ట్ తీసుకోవడానికి ముందు, దానికంటే ఎక్కువ తిరగాలి కానీ తక్కువ తిరగకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే డిసప్పాయింట్ అయ్యామో మనం కార్ తీయడం మానేస్తాం. ఆ తీసుకున్న తీసుకున్న ఉపయోగం ఉండదు అనమాట. దానికి సార్థకత ఉండదు మనం అంత ఖర్చు చేసినందుకు. సో బీ హ్యాపీ, డ్రైవ్ యువర్ కార్ కేర్ఫుల్లీ అండ్ ఎంజాయ్ ద డ్రైవ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పింగ్ మీ ఆన్ యూట్యూబ్, I'll reply. Or if you know my phone number, you can contact me directly. I can answer any questions that you have related to your car purchase. So అదండి ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.